నీట్ రీటెస్ట్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ కావడంలో ఆ పరీక్షని కేంద్రం రద్దు చేసిన జూన్ 21న రీటెస్ట్ నిర్వహించబోతోంది. మే 3న జరిగిన నీట్ పరీక్షలకు 23 లక్షల మంది విద్యార్థులు హాజరు కాగా ఆ పేపర్ లీక్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ పరీక్షలు నిర్వహించే సత్తా నేషనల్ టెస్ట్ ఏజెన్సీకి లేదని విమర్శలు వచ్చాయి. ఇక సుప్రీంకోర్టు కూడా ఎన్టీఏపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రీటెస్ట్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధానమంత్రి కార్యాలయ పర్యవేక్షణలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. పేపర్ తయారీ నుంచి మొదలు ఫలితాల వరకు ప్రధానమంత్రి కార్యాలయ నిఘా ఉంటుంది. ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పేపర్ తయారు చేయటం, ప్రింటింగ్, ట్రాన్స్పోర్టేషన్, పరీక్షా కేంద్రాలకి చేర్చడం వంటి ప్రతి ప్రక్రియని ప్రధానమంత్రి కార్యాలయమే పర్యవేక్షిస్తుంది. అంతేకాకుండా పరీక్ష నిర్వహణ సజావుగా సాగేలా కలెక్టర్లు, ఎస్పీలతో సమన్వయం చేసుకోవాలని రాష్ట్రాల్ని కేంద్రం ఆదేశించింది. ఈ పరీక్షకు 5 అంచెల నిఘా వ్యవస్థని ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రం తయారీ, రవాణా, నిర్వహణ, విద్యార్థులకు అందచేత, ఫలితాల నిర్వహణ దశల్ని వేర్వేరుగా సమీక్షిస్తారు. ప్రశ్నాపత్రాల్ని సురక్షితంగా రవాణా చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల్ని ఉపయోగించే ప్రతిపాదనని కూడా కేంద్రం పరిశీలిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు ఒక ఎగ్జామ్ నిర్వహించేందుకు ఇలాంటి ప్రతిపాదన రావటం ఇదే తొలిసారి. ఇక జీరో ట్రస్ట్ పాలసీ విధానంలో భాగంగా ఏ దశలోనూ ఎవరిని నమ్మకుండా ప్రశ్నాపత్రం సిద్ధం చేయనున్నారు. పేపర్ తయారీ కేంద్రం నుండి పరీక్షా హాల్లో విద్యార్థి చేతికందే వరకు ప్రతి అడుగును పీఎంఓ నిఘా నీడలోనే ఉంచనున్నారు. ఇక బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో నిఘా పెట్టనున్నారు. బ్లూటూత్, వైఫై, మొబైల్ నెట్వర్క్ల ద్వారా ఎలాంటి సమాచార మార్పిడి జరగకుండా పరీక్షా కేంద్రాల్లో అత్యాధునిక 5G జామర్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్స్, ఫేషియల్ రికగ్నిషన్ ని గుర్తించడంతో పాటు వాష్రూమ్స్ వినియోగించేందుకు బయటకు వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు కూడా తనిఖీ చేయనున్నారు.